హైదరాబాద్ మలక్పేట మెట్రో స్టేషన్ కింద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన 5 బైకులు దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు అంటుకుని దట్టమైన పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో మలక్పేట దిల్సుఖ్ నగర్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అగ్నిమాపక సిబ్బంది వచ్చి కంట్రోల్ చేశారా? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే మలక్పేట మెట్రో స్టేషన్ దగ్గర ఒక్కసారిగా అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏదైతే ఈ మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన బైకులు ఒక్కసారిగా దగ్ధమవడంతో కూడా అక్కడ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా ఒక్కసారిగా ఏదైతే భయాందోళనకు అయితే గురయ్యారు. ఈ వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కూడా ఫైర్ ఇంజన్లకు అయితే సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతం అక్కడ ఘటనా స్థలానికి అయితే ఫైర్ ఇంజన్లు అయితే చేరుకునే మంటలు అయితే అదుపు చేస్తుంది. అలాగే మరొక పక్క పోలీస్ సిబ్బంది కూడా అక్కడైతే చేరుకున్నారు. అలాగే ఇది మెయిన్ రోడ్ కావడంతో అక్కడ ట్రాఫిక్ అధికారులు కూడా అక్కడ చేరుకోవడంతో కూడా అక్కడ ట్రాఫిక్ ని కూడా అక్కడ నుంచి నియంత్రించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఇది మెయిన్ రోడ్ పక్కకు ఉండడంతో కూడా ఈ మంటలు కూడా మెయిన్ రోడ్ మీద చెలరేగడంతో ఒక్కసారిగా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇమీడియట్ గా ట్రాఫిక్ అధికారులు కూడా అక్కడ చేరుకొని ట్రాఫిక్ ని అయితే క్లియర్ చేశారు. అలాగే మరొక పక్క ఫైర్ ఇంజన్లు కూడా అక్కడ పిలిపించి పూర్తిగా ఆ మెట్రో స్టేషన్ కింద ఉన్న ఏదైతే బైకులు దగ్ధమైనో వాటన్నిటిని కూడా పూర్తిగా మంటలు అయితే అదుపులోకి అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతం పోలీసులు అయితే అక్కడ ఘటనా స్థలంలోని ఈ మంటలు ఎలా చెలరేగాన కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే అక్కడ ఉన్న వాహనదారులు కూడా ఇబ్బంది కలగకుండా ఇమీడియట్ గా ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా చేశారు. ప్రస్తుతం అక్కడ మంటలు కూడా అయితే ప్రస్తుతం అదుపులోకి అయితే తీసుకురావడం జరిగింది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ కుమార్.